ఆ సీఐ ఎలాగైనా సరే నీ డిఎన్ఏ శాంపిల్స్ కావాలని అడిగాడు. ఆ భూమి ఈ రోజు అరేంజ్ చేస్తానని చెప్పింది. అలాగా? నా నుండి డిఎన్ఏ శాంపిల్ ఎలా కలెక్ట్ చేస్తుందో నేను చూస్తా. డోంట్ వరీ బేబీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఏంటి మమ్మీ ఇది? ఎక్కడికైనా యుద్ధానికి బయలుదేరుతున్నావా? యుద్ధమే బేబీ, కానీ ఇది కత్తులతో చేసే యుద్ధం కాదు, తెలివితో చేసే యుద్ధం. అయినా ఇంత కవర్ చేసుకున్నావేంటి మమ్మీ? ఆ భూమి ఎలాగైతే నా డిఎన్ఏ శాంపిల్ సంపాదించి పోలీసులకు ఇవ్వాలని చూస్తోంది కదా, అందుకే తల వెంట్రుక దగ్గర నుంచి కాలి గోటి దాకా అంతా కవర్ చేసుకున్నాను. మరి ఈ మాస్క్ ఎందుకు? నోట్ నుంచొచ్చే లాలాజలంలో కూడా డిఎన్ఏ ఉంటుంది అంటారు. నేను మాట్లాడినప్పుడు, ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఏది బయటపడినా ప్రమాదమే. అందుకే అది కూడా దొరకనివ్వకూడదు. అయినా ఆ భూమికి ఇంత భయపడుతున్నావేంటి మమ్మీ? నేను భయపడేది భూమికి కాదు, మీ డాడీకి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి నిజం తెలియకూడదు. కానీ ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఆ భూమియే కదా మమ్మీ? ఆ భూమి నన్నేమీ చెయ్యలేదు నక్షత్ర. మరి ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం చెప్తావు? ఇది కోల్డ్, ఇవేమో డస్ట్ ఎలర్జీకి, ఇది చలికి. ఎండాకాలంలో చలా? ఏసీ ఫుల్లుగా ఉందని చెప్పచ్చులే. మరి ఇలా ప్రతిసారి గుర్తుంటుందా మమ్మీ? ఎప్పుడైనా మర్చిపోతే గుర్తు చేయడానికి నువ్వున్నావు కదా బేబీ. నా శాంపిల్ ఎలాగైనా సంపాదిస్తానని ఆ సీఐకి చెప్పింది కదా, అందుకే ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇలా ఎన్ని రోజులు మేనేజ్ చేస్తావు మమ్మీ? డిఎన్ఏ టెస్ట్ జరగడం ఆగేంతవరకు. పద. ఆ స్కార్ఫ్ ఏంటి, మాస్క్ ఏంటి? రాత్రిళ్ళు రూమ్ లో ఏసీ ఎక్కువగా ఉండి జలుబు చేసింది. అది అందరికీ స్ప్రెడ్ అవ్వకూడదని ఇలా మాస్క్, స్కార్ఫ్ పెట్టుకున్నాను. అలాగే బయటికి వెళ్తున్నాను కదా, అదేదో కొత్త వైరస్ వచ్చిందంట బావా, అదే అంటకుండా ఉండాలని డాక్టర్ మాస్క్ పెట్టుకోమన్నారు. ఆ గ్లౌసెస్ అంటే ఏది పడితే అది ముట్టుకోవద్దని డాక్టర్ గారు చెప్పారు. అందుకే నన్ను నేను సంరక్షించుకోవడం కోసం ఇలా గ్లౌజులు వేసుకున్నాను బావా. షూస్ అంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళతో కలిసి దగ్గరలో ఉన్న ఫారెస్ట్ కి వెళ్తున్నాను బావా. అక్కడ పురుగు, పుట్ర లాంటి వాటితో ఇబ్బంది లేకుండా ఉండాలని షూ వేసుకుని వెళ్తున్నాను. ఎవరిని చంపడానికి పిన్ని? చంపడం ఏంటి భూమి? అదే పిన్ని, అడవికి వెళ్తున్నానన్నావు కదా, దేన్నో వేటాడ్డానికే కదా.
అందుకడిగాను. గుర్తుపెట్టుకో పిన్ని, హంటింగ్ అంటే క్రైమ్, చట్టవిరుద్ధం. మన కేసు కంటే ముందు ఆ కేసులో ఇరుక్కుంటాం. జాగ్రత్త. నేను ఏ కేసులోనూ ఇరుక్కోను. నాకు అసలు ఏ కేసుతో సంబంధం లేదు. మీరందరూ నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. మమ్మీ నేను కూడా వస్తాను నీతో. రా. ఎప్పుడూ లేనిది ఈ గెటప్ వేసిందేంటి? ఆవిడ చెప్పే కారణానికి వేషానికి ఎక్కడో తేడా కొడుతుంది. ఓ, డిఎన్ఏ శాంపిల్స్కి భయపడి ఇలా మొత్తం కవర్ చేసుకుందా? అంటే హత్య చేసింది తనేనని బయటపడిపోతుందని భయపడుతుందా? ఖచ్చితంగా అదే అయ్యుంటుంది. నానా, తన మీద వచ్చిన అనుమానాన్ని తొందరలోనే నిజం చేస్తాను. అపూర్వ, నీ దగ్గర శాంపిల్ ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. గగన్ బావ నన్ను దూరం పెట్టినప్పుడు కూడా నేనంతగా బాధపడలేదత్తయ్యా. ఎందుకంటే నా అత్తయ్య నా వైపు ఉంది అనే నమ్మకం ఉంది. అమ్మా ఏమైందమ్మా? ఏం లేదు. లేదు, ఏదో కారణం ఉంది. చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ దేవుడు నా నాలుక ఎందుకు కోసేయలేదు అని బాధపడుతున్నాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఎందుకు అలా అంటున్నావు? ఈరోజు భూమి ఇంటికొస్తే నా నోటితో నేనే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో, ఇంకెప్పుడు ఈ ఇంటికి రావద్దని తిట్టాను. అది మంచి పనే కదమ్మా, దానికెందుకు ఇంత బాధపడుతున్నావు? అయినా ఈ మాట నువ్వెప్పుడో చెప్పుండాల్సిందే. చాలా లేట్ చేసావమ్మా. నార్మై, కన్న కూతురువే, నిన్ను నేను ఏదైనా ఒక మాట అనాల్సి వస్తే ఎంత బాధపడతానో ఇప్పుడు భూమిని అన్నప్పుడు కూడా అంతే బాధపడ్డాను. మరింత బాధపడేదానివైతే ఎందుకు రావద్దన్నావమ్మా? అంత నా కర్మ. ఆ దేవుడు ఎవరికీ రాయని రాత నా బతుకులో రాస్తాడు కదా. అమ్మా, దేవుడేం తప్పుగా రాయలేదు, కరెక్ట్గానే రాశాడు. నువ్వు కూడా కరెక్ట్గానే మాట్లాడావమ్మా. అనవసరంగా బాధపడి నీ కన్నీళ్ళెందుకమ్మా వృధా చేసుకుంటున్నావు?